అని తొందర పడుతున్నారా? కొలువుల పరీక్షలకు చదివేటోళ్ళు ఆగుండ్రి. ఇప్పటికిప్పుడు కాపీల కమ్మలన్నీ చినిగిపోయేటట్టు పలకా బల్పం అరిగిపోయేటట్టు దిద్ది ఆదికి పెట్టుకునే ముచ్చటేం జరగలే. అరే జరగలేదంటే జరగదన్నట్టు కాదు, అంటే జరుగుతుంది అన్నట్టు కూడా కాదు. నీ నస పాడుగాను అని కోపం తెచ్చుకుంటున్నారా? ఆగుండ్రి, గీ ముచ్చటి నుండ్రి. ప్యాన్ గుర్తు పెద్ద మనిషి జగన్ సారు 4-5 రోజుల కానుంచి జనాలెమ్మటే పడుతున్నాడు. చంద్రాల్ సార్ అధికారంలోకి వచ్చిన సంతి కొత్త రాష్ట్రాల అన్ని చిక్కులే సమస్యలే మోపైనాయి అంటాండు. బాబు జమాన్లా జనాలకు దినదినం గండంగా మారుతుందంటున్నాడు. ప్రజల ఆశీర్వాదం ఉంటే వచ్చే సంవత్సరంలోనే సీఎం అవుతాడట సారు. ఎట్లయితావు సారు? 3 ఏళ్ళు అయిపోయింది ప్రభుత్వం, ఇక మిగిలిండేది కేవలం 2 ఏళ్లే. అది కూడా దేవుడు గట్టిగా దయదలిస్తే రేపు సంవత్సరం ఎలక్షన్ రావచ్చు. ఒకవేళ పొరపాటున రేపు సంవత్సరం ఎలక్షన్ రాకపోయినా కానీ 2 ఏళ్లే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మిగిలింది. 3 ఏళ్ళు అయిపోయింది. దేవుడు దయ వల్ల ఆ తర్వాత వచ్చేది మన ప్రభుత్వం అని చెప్పి నేను గట్టిగా చెప్తా ఉన్నా. గట్లంటావు మరి గీసారేమో అంటాడు. నేను ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీ మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి పదవి పిచ్చలోబడి మీరేం మాట్లాడుతున్నారు, ఏ భాష మాట్లాడుతూ ఉన్నారు, ఏ మాటలో మీరు ఉపయోగిస్తున్నారో మీకే అర్థం కావట్లేదు. చాలా స్పష్టంగా చెప్తున్నాం, దేవుడు దయదలటం కాదు, న్యాయదేవత కళ్ళు తెరిస్తే నీ మీదున్న 13 సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో సంవత్సరం తిరగకుండా శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉంటావు. 2 ఏళ్ల తర్వాత ఎలక్షన్లు రాకపోయినా ఆ తర్వాత వచ్చే ఎలక్షన్ల ప్యాన్ రిక్కలే తిరుగుతాయంటున్నాడు జగనాల్ సారు. ఇట్లనే తూర్పు గోదావరి జిల్లాలో తిరుగుతున్న సారు చంద్రాల్ సార్ పరిపాలన మీద మన్ను దుబ్బబోసిండు. పేదోళ్లకు మంచి రోజులు రావాలంటే ఇంకో 2 ఏళ్ల పాటు ఓపిక పట్టాలని చెప్తాండు జగనాల్ సారు. మరి ఇంకా 2 ఏళ్లుండే ఎలక్షన్లకు రాజకీయం ఎప్పుడు ఏది ఎటువో ఎటచ్చేది తెలవదాయే. మరి గుర్తు పెట్టుకోండి జనాలు, 2 పార్టీల లీడర్లు చెప్పిన ముచ్చట్లు.